బస్సును ఢీకొట్టిన లారీ బస్సుపై ఒరిగిపోయింది. దీంతో లారీలోని కంకర బస్సులో పడింది. కంకరలో ప్రయాణికులు కూరుకుపోయారు. పలువురు ప్రయాణికులను అక్కడి స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. తందూరు డెపో బస్ ఇది వెళ్తున్నప్పుడు కూడా వైపు హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ టిప్పర్ రాళ్ళు ఉన్నాయి. టిప్పర్ ఇది చాలా హై స్పీడ్ లో టిప్పర్ వచ్చి ఇది హెడ్ ఆన్ కొలిజన్ అయింది. ఇది సో దాంట్లో ప్రస్తుతం టోటల్ 19 మెంబర్స్, దాంట్లో 10 మహిళలు, 8 మంది పురుషులు, తర్వాత ఒక 3 నెలల చిన్న పాప కూడా దాంట్లో ఉన్నాయి. తర్వాత ఈ ఇంజూర్డ్ అయిన వాళ్ళు కొంతమంది స్వల్ప గాయాలు ఉన్న వాళ్ళు ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ సివిల్లో ఉన్నారు. ఎవరికి ఇంకా మంచి ట్రీట్మెంట్ కావాలో వాళ్ళు మన పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ కి చేయడం జరిగింది. తర్వాత కొంతమంది ఆల్రెడీ వాళ్ళకి ఏం ఇంజరీ ఏమైంది వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళని కూడా మన ట్రాక్ చేస్తున్నారు. మొత్తం అది కండక్టర్ చెప్పిన మాట అది 72 మెంబర్స్ ఉన్నాయి బస్సులో, టోటల్ 72 ఉన్నాయి. తర్వాత ఇద్దరు డ్రైవర్ కూడా, బస్ డ్రైవర్, ట్రక్ డ్రైవర్, మన టిప్పర్ డ్రైవర్ ఇద్దరు లేరు. కాబట్టి ఇట్లా ఇంకా దాంట్లో ఇంజూర్డ్ అయిన వాళ్ళతో తర్వాత ఎవరు చూశారు ఇక్కడ వాళ్ళతో ఈ సమాచారం స్వీకరించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ బాడీస్ అది ఇన్క్వెస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఒక 7-8 బాడీస్ గుర్తించారు. పోస్ట్ మార్టం అన్ని మన ఉస్మానియా హాస్పిటల్లో టీమ్ ఆఫ్ డాక్టర్స్ అన్ని చేస్తారు. అక్కడ 72 అని చెప్పారు. మితిమీరిన వేగంతో టిప్పర్ లారీ దూసుకొచ్చింది. టిప్పర్లోని కంకర బస్సులో పడిపోయింది. కంకరలో ప్రయాణికులు కూరుకుపోయారు. లారీ ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. జేసీబీలతో టిప్పర్ను రెస్క్యూ టీం లాగుతోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.